బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ తదనంతర పరిస్థితులపై ఖర్గేతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దల్ని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో రెండో రోజు ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ తదనంతర పరిస్థితులపై ఖర్గేతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దల్ని కలిశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ప్రెసెంట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏ అంశాల గురించి చర్చించారు? ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన తర్వాత పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కమిటీలకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించారు. 27 మందికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్, 69 మంది జనరల్ సెక్రటరీల పేర్లను అధికారికంగా నిన్న ప్రకటించారు. అయితే ఇంకా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి ఇక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఖర్గేతో చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే మంత్రివర్గంలో చోటు దక్కించుకుని ప్రమాణ స్వీకారం చేశారో వారికి సంబంధించిన శాఖల కేటాయింపు, మరోవైపు ఖాళీ ఉన్న 3 పోస్టులు ఏవైతే ఉన్నాయి, 3 ఖాళీలు ఉన్నాయి మంత్రివర్గంలో, వాటిని ఎవరికి కేటాయించాలి, ఇప్పటికే కొంతమంది అసంతృప్తులు అలకపోని వారి అనుచర వర్గం పార్టీకి వ్యతిరేకంగా డ్యామేజ్ చేసే విధంగా కూడా కొంతమంది సోషల్ మీడియాలో కొంత అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని బుజ్జగించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే మీనాక్షి నటరాజన్, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వారితో మాట్లాడారు. కానీ అయినప్పటికీ కూడా కొంతమంది అనుచర వర్గం పార్టీకి వ్యతిరేకంగా, ఇటు అధిష్టానానికి వ్యతిరేకంగా కొంతమంది విమర్శలు చేస్తుంటే అటువంటి వారిని కొంతమందిని బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తోంది. అటువంటి వారికి ఆశావాహి ఎవరైతే ఉన్నారో భంగపడిన వారికి కూడా 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఖాళీలు మంత్రివర్గంలో వారికి ఎవరెవరికి కేటాయించాలి అనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేతో చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఈ భేటీ కొనసాగుతుంది. ఇటు వివేక్ వెంకటస్వామి, నూతనంగా ఎన్నికైన మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఏవైతే ఖాళీలు ఉన్నాయో శాఖలు, మంత్రివర్గంలో శాఖలు ఖాళీ ఉన్నాయో కొన్ని శాఖలను మంత్రివర్గానికి సంబంధించి ఆ శాఖను తమకు కేటాయించాలంటూ కూడా ఇప్పటికే కొంతమంది అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు. దానిలో భాగంగా ఖర్గేను కలిసి అటు వివేక్ వెంకటస్వామి కూడా ఒక శాఖను కోరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అధిష్టానం నిర్ణయం మేరకు అతనికి ఏ శాఖ కేటాయిస్తారనేది కూడా చూడాల్సింది. మరోవైపు వాకాటి శ్రీహరి, ముదిరాజు, మరోవైపు అడ్డూరి లక్ష్మణ్, వీరిద్దరికి కూడా ఏ శాఖలు కేటాయించాలి అంశాలపై మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ ఉన్నారు. దానితో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు ఏంటి అనే దానిపై కూడా ప్రధాని ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది. మరోవైపు రానున్న సంస్థాగత ఎన్నికలు ఏవైతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఇద్దరి మధ్య కీలక చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మంత్రుల శాఖలో మార్పులు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కొంతమంది శాఖల పనితీరు ఆధారంగా శాఖల మార్పు కూడా ఉంటుంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఇక తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, పీసీ కులగణనపై రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటుకు సంబంధించి తేదీల ఖరారుపై కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ బహిరంగ సభలకు రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వీరందరినీ కూడా ఆహ్వానించాలనే ఉద్దేశంలో తెలంగాణ సర్కారు ఉంది. దానిలో భాగంగా వాటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే మరోవైపు మోడీ 11 ఏళ్ల పాలన వైఫల్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లే అంశాలపై కూడా కాంగ్రెస్ ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అధిష్టానం దిశానిర్దేశం చేస్తుంది. దానికి సంబంధించి కూడా సభలు నిర్వహించాలనేది కూడా ప్రధానంగా అధిష్టానం పేర్కొంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు సభలు నిర్వహించాలి, ఏ విధంగా వ్యవహరించాలి, మరోవైపు ఎస్టీ వర్గీకరణ, కులగణనకు సంబంధించి బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి తెలంగాణలో. దానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను ఆహ్వానించాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి వారికి ఆహ్వానం పలికి ఎప్పుడు ఈ బహిరంగ సభలు నిర్వహించాలి అనేది వారు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ సభలు నిర్వహించాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కేసీ వేణుగోపాల్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇక ఖాళీగా ఉన్న మంత్రివర్గంలో ఏదైతే 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు ఆ పనితీరు ఆధారంగా నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పనితీరు ఆధారంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, సుదర్శన్ రెడ్డి, మరియు మల్రెడ్డి రంగారెడ్డి, ఇంకా మరికొంతమంది సీనియర్ నేతలు, ఇక్కడ మైనారిటీకి సంబంధించి ఇతర కులాలకు సంబంధించి కూడా కొంతమంది ఆశావాహులు ఈ మంత్రివర్గంపై
ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారందరి పనితీరు ఆధారంగా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో జరిగిన తర్వాత మిగతా 3 బెర్తులు వాటిని భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈలోపు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల దృష్ట్యా వాటిని ప్రెసిడెంట్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. తర్వాత వారికి ఎవరెవరికి కేటాయించాలని కూడా అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇన్ని రోజులు ఉత్కంఠ కింద చూసిన పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి అందరికీ కూడా జంబో లిస్టు నిన్న రిలీజ్ చేశారు. కార్యదర్శులకు సంబంధించి 69 మంది, మరోవైపు వైస్ ప్రెసిడెంట్ లో 27 మందిని నిన్న అధికారిని ప్రకటించారు. ఇక పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించి పోటీ ఎక్కువ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు లేదా రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా నిన్న ఏదైతే అధికారిక ప్రకటన విడుదల చేశారో ఈ రోజు కూడా దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణ, వారికి శాఖల కేటాయింపులు, పాల్గొన్న అభ్యర్థులు ఎవరికి కేటాయించాలి, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, మరోవైపు కులగణనకు సంబంధించి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. ఇక మోడీ 11 ఏళ్ల పాలనకు సంబంధించి సభలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సభలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో వాటిపై కూడా ప్రధానంగా ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్టు